Audio Jungle. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధవీస్ వరల్డ్. ఈరోజు మనం చేసుకోబోయేది ఆలు ఎగ్ మసాలా కర్రీ. ఆలు ఎగ్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి, లవంగం, చెక్క, కొద్దిగా మిరియాలు, కొద్దిగా కొబ్బరి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఉడకబెట్టుకున్న 4 ఎగ్స్, ఉడకబెట్టుకున్న 5 ఆలు, ఒక పెద్ద సైజు ఆనియన్, 4 టమోటా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలని మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని దోరగా వేపుకోవాలి. ఆనియన్ ఇలా దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. మసాలా వేసి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి 1 స్పూన్ కారం సరిపోతుందండి. లేదు తక్కువ తినే వాళ్ళకి 1/2 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆలూని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఆలు వేసిన తర్వాత మసాలా పట్టడానికి బాగా కలుపుకోవాలి. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్కి సన్నగా కాట్లు పెట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని మనకి గ్రేవీకి సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మంచిగా బాగా ఇలా కలుపుకొని ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు పడుతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. చూసారా మనకు గ్రేవీ ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలిందో. ఇలా ఉంటే బాగుంటుంది, చాలా చక్కగా బాగుంటుందండి. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటే ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.